వెల్కమ్ టు వార్త. నేను దేవా. రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వీర్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకైతే కనుక అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ వాణిదేవి గారు ఆరోపిస్తున్నారు. చెప్పండి మేడం, విద్యార్థులకు నేరుగా అంటే కాంటాక్ట్ అవుదామని విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నానని రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాడు. మీరేమో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమైంది అంటున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు దేనికైనా ప్లానింగ్ చాలా అవసరం. స్పెషల్లీ విద్యాశాఖలో రైతులకు ఫార్మింగ్ అండ్ ఎడ్యుకేషన్, దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లానింగ్. ఒక్క సంవత్సరం ముందు ప్లాన్ చేసుకోవాలి. మీరు విత్తనాలు నాటాలంటే ఒక సీజన్ ముందు మీరు చాలా జాగ్రత్తగా మీరు విత్తనాలన్నీ జాగ్రత్తగా మంచి విత్తనాలు ఎరుకొని మంచివి తెచ్చుకొని మంచి ఆథరైజ్ డీలర్ దగ్గర తెచ్చుకొని ఎట్లాగైతే నాట్లాడతారు ఒక సీజన్ ముందు, అట్లాగే ఏదన్నా మీరు చెయ్యాలి అంటే ఒక సంవత్సరం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు కౌన్సిల్లో కూడా చాలాసార్లు నేను రిప్రజెంట్ చేసినాను. యాజ్ అన్ టీచర్ ఐఎమ్ టెలింగ్ యూ, లాస్ట్ 40 years నుంచి ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. మనం ఒక సిలబస్ ఉంది. మామూలుగా మేము చదువుకున్నప్పటికీ చాలా ఓల్డ్ సిలబస్, 40 ఏళ్ల కింద సిలబస్. అందులో ఎన్నోసార్లు మేము చేర్పులు మార్పులు చేసాము. మనం ఎట్లయితే చేంజెస్ చేస్తుంటాం ప్రభుత్వంలో కూడా అప్పుడప్పుడు మనం చేంజెస్ చేస్తాము, అట్లాగే అందులో కూడా కాలానుగుణంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మనము మారుస్తూ ఉంటాం. ఎట్లా మారుస్తామంటే ఒక సిలబస్లో ఒక చిన్న కాంపనెంట్, ఒక చిన్న విషయం తీయాలి, ఇంకొక విషయం పెట్టాలి అన్నప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని అంటారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఒక రంగంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఒక కాంపనెంట్ తీసి ఇంకొక కాంపనెంట్ పెట్టాలనుకుంటున్నాను. దానికి నేను ముందు ప్రిపేర్ చేయాలి. ఎవరైతే అనుకుంటున్నారో ఆథరైజ్డ్ పర్సన్, మళ్ళీ ఎవరైతే వాళ్ళు చేయడానికి వీల్లేదు, దాంట్లో జస్టిఫై చేసుకోవాలి. ఈ ఎక్స్పర్ట్స్ ముందర కూర్చుని ఎక్స్పర్ట్ మీటింగ్ వైస్ ఛాన్సలర్కి పెట్టుకుని, అయ్యా ఈ సిలబస్లో అవుట్డేటెడ్ అయిపోయింది, ఇండస్ట్రీకి సంబంధించిన కాంపనెంట్ లేదు, ఇప్పుడు కొత్త విషయాలు ఇండస్ట్రీలో వస్తున్నాయి, ఆ విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం వాళ్ళు చదువుకుంటే రేపు ఉద్యోగం తొందరగా దొరుకుతుంది అని కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడు వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ని ఒకటి ఏర్పాటు చేస్తారు. అందులో నిష్ణాతులైన వాళ్ళు, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో వాళ్ళు అథెంటిక్ పర్సన్స్ కూర్చొని ఉంటారు. కాంబినేషన్ ఆఫ్ మళ్ళీ వేరియస్ యూనివర్సిటీ నుంచి సంబంధించిన వాళ్ళొచ్చు, డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎక్కడన్నా సరే. అట్లాగే ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళు అనేక పాతదేంటి కొత్తదేంటి, పాత కాంపోనెంట్ ఏం తీసేస్తున్నాము, కొత్త కాంపోనెంట్ ఆ ప్లేస్లో ఏం పెడుతున్నాము. ఎందుకంటే చదువుకునే గంటలు అన్నీ ఉంటాయి, గంటలు పెరగవు, గంటలు అన్నీ ఉంటాయి. మనకు రోజుకి 24 గంటలు అంతే. నువ్వు ఎంత ఎక్కువ పని చేస్తా, నాకు ఇంకో 2 గంటలు ఉంటే బాగుండంటే సూర్యుడేమో ఒప్పుకోడు కదా, మనకి 24 గంటలు. అట్లాగే సిలబస్ కూడా ఇన్ని గంటలు అని ఉంటుంది, అన్ని గంటలే. సో దాంట్లో నువ్వు మారుస్తున్నావు అన్నప్పుడు వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాలి. ఇంత అయిందా అంటే ఇవన్నీ చేయడానికి ముందు మీరు అప్రూవల్ తెచ్చుకోవడానికి ముందు వైస్ ఛాన్సలర్ దగ్గర అప్రూవల్ తీసుకుని మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి ఇదంతా చేసిన తర్వాత కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దిస్ విల్ బీ అప్లికబుల్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. కెన్ యూ ఇమాజిన్? ఇది నెక్స్ట్ ఇయర్. ఇవన్నీ చేంజ్ చేసిన కొత్త సిలబస్లన్నీ కాపీలు కొట్టించేసి కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కు, అయ్యా ఇది పాత సిలబస్, ఇది కొత్త సిలబస్. మన బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ మన పాత సిలబస్, ఇది కొత్త సిలబస్, ఇది అప్లికబుల్, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకంతా ఓకే, ఐ హ్యావ్ టు ఫేస్ ఏ న్యూ సిలబస్ నౌ అనేది ఒక మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది. అట్లాగే ఈ విషయం మిగతా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నువ్వు తీసేస్తున్నావు 1971. అప్పటి మహానుభావుడు శ్రీ పివి నరసింహారావు గారు, మా నాయన గారు అప్పుడు స్టార్ట్ చేసినారు. ఇది సంస్కరణలో ఒక భాగంగా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టినారు. దిగ్విజయంగా నడుస్తున్నాయి. ఉన్న వాటిని బాగా నడిపించడం చేత కాదు. సింగిల్ డిజిట్ స్కూల్స్ ఉన్నాయి, ఒక్క టీచర్ లేని స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు బాగు చేయండి. రన్నింగ్ వాటర్ లేని స్కూల్స్ ఉన్నాయి, ఇవి ఇంప్రూవ్ చేయండి. అసలైన విద్యా వ్యవస్థను తీసేస్తామంటే వాట్ ఈస్ నెక్స్ట్? అసలు ఆ కొత్తది ఏంటిది? అంటే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నామని చెప్తున్నాడు. కట్టడం అనేది కాదుబ్బా, ఇప్పుడు కట్టేదాకా ఆగుతారా? పిల్లలు పుట్టుకొని వస్తున్నారు, ఓ క్లాస్ తర్వాత ఇంకో క్లాస్కి వస్తూనే ఉన్నారు కదా. వీళ్ళ గతి ఏంటి? నువ్వు బిల్డింగ్ కట్టి అందులో క్లాస్ ఫర్నిచర్ పెట్టి టీచర్లను అపాయింట్ చేసి అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చాలా అంబిగ్విటీ ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పొద్దున్న నుంచి ఎన్నో క్వశ్చన్స్, నిన్న పొద్దున్న నుంచి పేపర్లో వచ్చినప్పటి అంతకుముందు నుంచి కూడా మాకు తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఏమో చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు అనేది లాట్ ఆఫ్ అంబిగ్విటీ. మరి ఇప్పుడు సడన్గా ఏంటి అది ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఆపేసి లేదు ఎక్స్టెండ్ చేస్తాం. మొన్ననే ఏదో లాస్ట్ డేట్ ఉండేనో నిన్న లాస్ట్ డేట్ ఉండేనో దాన్ని ఆపేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాను.
ఇదంతా ఏంటంటే ఆలోచన ఎక్కువ లేకుండానే ఆర్భాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా రాష్ట్రంలో 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు కనుక చూసుకున్నట్లయితే అటువైపు బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయాలపై కరీంనగర్లో అయితేనేమి, అదేవిధంగా మాజీ ఐపీఎస్ భార్య హత్య అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే లాండ్ ఆర్డర్ చేజారిపోతుంది అన్నట్లు చూడొచ్చు అంటారు. మరి అదే కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది, అదే కదా. లా అండ్ ఆర్డర్ చాలా ఒక దగ్గర ఒక 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 స్థలం, ఒక రాష్ట్రం అది స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అని అంటే పరిశ్రమలు వస్తాయి, చదువుకోవడానికి వస్తారు, టూరిస్టులు వస్తారు. ఇక్కడ క్షేమము, ఇక్కడ అంతా లా అండ్ ఆర్డర్ బాగుంది అంటే అక్కడ ఏంటి అక్కడ ఏమి అన్డిస్టర్బ్డ్ ఏరియా. మనం ఏమి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ అంటే చాలామంది వస్తారు. చాలామంది వ్యవస్థలన్నీ చాలామంది అభివృద్ధి చెందుతుంది కూడా. కానీ ఇది ఏమీ లేకుండా మన ఫోకస్ అంతా అపోజిషన్ వాళ్ళ మీదనే పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారో నీ టైం అంతా ఎనర్జీస్ అన్నీ దాంట్లోనే పోతున్నాయి కదా. అసలైన ప్రజోపయోగాలు ప్రజలకు సంబంధించినవి మనం చేయటం లేదు. ప్రజలకు మీద ఏదైతే మనం, అందుకే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, రోడ్ల మీద ఆకతాయిలు ఎక్కువైపోయినారు, సాయంత్రాలు ఆడపిల్లలు బయటకు వచ్చేటట్లేదు, ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమి లేవు, తక్కువేం లేవు. అట్లాంటి ఎంత ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిటేషన్, చెంటి పాపాల దగ్గర నుంచి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఎందుకంటే నిర్భయత్వం, మన దగ్గర పోలీసు మమ్మల్ని ఏం చేయలేరు అని ఒక ధీమా వచ్చేసింది ఈ పోకిరీలకి, ఈ క్రిమినల్స్కి. అది మంచిది, క్షేమం కాదు రాష్ట్రానికి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ అయితే మాత్రం పూర్తిగా నిర్వీర్యమైందని, విద్యాశాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉన్నందువల్లే విద్యాశాఖలో కనుక అంటే ప్రక్షాళన చేయలేకపోతున్నారని, విద్యార్థులకు సరైన విద్యా బోధన చేయలేకపోతున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి అటువైపు మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య అయితేనేమి, మరోవైపు చూసుకున్నట్లయితే కరీంనగర్లో గంగుల కమలాకర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయాలు కార్లు ధ్వంసం చేయటం అయితేనేమి, వీటన్నిటికీ కనుక ఆ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, అంటే లాండ్ ఆర్డర్ చేజారిపోయిందని అయితే మాత్రం ఎమ్మెల్సీ వాణీదేవి ఆరోపిస్తున్నారు. కార్తిక్తో దేవా, భారత, హైదరాబాద్.